నమస్తే మాస్టారు. నమస్తే. లెగసీ ఆఫ్ జీవీజీకేఆర్ఓ ఇన్స్పైరింగ్ జనరేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం మాస్టారు. ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఏంటంటే గొప్ప గొప్ప ఉపాధ్యాయులు కానీ గొప్పవారిని తయారు చేసినటువంటి విద్యార్థులు కానీ మేము పరిచయం చేయడానికి ఈ లెగసీ ఆఫ్ జీవీజీకేఆర్ఓ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ లో మీరు సుదీర్ఘంగా జీవీజీకేఆర్ఓ స్కూల్లో పనిచేస్తారని తెలిసింది కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం సార్. మిమ్మల్ని మీ గురించి చెప్పండి. మీ పేరు, మీరు ఎప్పుడు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేశారు కొంచెం చెప్పగలరా? 65, 66 నుంచి 2004లో రిటైర్డ్ అయ్యాను. మీ కాలంలో హెడ్ మాస్టర్ గారు ఎవరండి? హెడ్ మాస్టర్లు ఎంతమంది పనిచేశారు మీరున్నప్పుడు? మీరు వర్క్ చేస్తున్నప్పుడు హెడ్ మాస్టర్స్ ఎవరెవరు ఉండేవారు? ఆయన వేమారెడ్డి గారు మొదట ఫస్ట్, తర్వాత బైకిరెడ్డి గారు, తర్వాత బలరాం రెడ్డి గారు, ఆయన తర్వాత కొత్త వెంకటేశ్వర గారు, ఓకే, తర్వాత రాంకోటయ్య గారు, తర్వాత సింగారెడ్డి గారు, ఓకే, తర్వాత శ్రీనివాస రెడ్డి, అట్లూరు శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు మా హెడ్ మాస్టర్ గారు. ఓకే ఓకే. నా ఏం వరకు సింగారెడ్డి. ఓకే ఓకే సార్. మీరు వర్క్ చేస్తున్నప్పుడు అక్కడే ఉండేవారా, డైలీ సర్వీస్ చేసేవారా? నేను అక్కడే ఉండేవాడు, ఆ ఊర్లోనే. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచి ఉన్నారు అక్కడ? ఎప్పటి నుంచి ఉన్నారు అక్కడ? జాయిన్ అయిన దగ్గర నుంచి రిటైర్డ్ అయిన దాకా అక్కడే. ఓకే. మీ టైంలో బాగా చదువు టీచర్స్ ఎవరు ఉన్నారు మీతో పాటు పనిచేసిన టీచర్స్ ఎవరు మీతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా సార్? దాదాపు నేను జాయిన్ అయిన తర్వాత 14 మంది టీచర్లు ఉండేవాళ్ళు. ఓకే. ఒకప్పుడు 14 మంది. అంటే అప్పుడు సెక్షన్లు ఉండి తర్వాత సెక్షన్లు పోయేటప్పటికి అందరూ ఉన్నారు, ఫుల్ స్టాఫ్ ఉండేది అన్ని సబ్జెక్టులకి. మీరు ఇప్పుడు మీ టైంలో ఏం చెప్తా ఉండే, ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు మీరు? నేను క్రాఫ్ట్ అండి, అగ్రికల్చర్ గురించి చెప్తా ఉండాలి. అప్పట్లో ఏమన్నా గార్డెన్ ఉందా స్కూల్లో? ఏమన్నా గార్డెన్ ఉంది. దాని ద్వారా పిల్లలు ఏం చేసేవాళ్ళు గార్డెన్ పెంచిన తర్వాత? గార్డెన్ అంటే అది మొక్కలు పెంచడం చేయటం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కింద తీసుకున్నారు అప్పుడు. అది లేకపోతే, ఆ కోర్స్ లేకపోతే గ్రాంట్ ఇచ్చేవాడు గారు. అందుకని చెప్పి తప్పనిసరిగా 64, 65 నుంచి వేసుకున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే పిల్లలకు వ్యవసాయం నేర్పించాలి, అంతేగా? అయితే దానికి అగ్రికల్చర్ అంటే మనం మొక్కలు పెంచడం ఇవన్నీ పిల్లలకి మనం నేర్పాలి. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే వేయించుకున్నారు కానీ, వేసారు కానీ దానికి తగినటువంటి ఎక్విప్మెంట్ ఏమీ లేదు. రిసోర్స్ ఇవ్వాలా మీకు? ఎవరికి ఇవ్వటం లేదా? ఇప్పుడు దానికి కావాల్సింది భూమి కావాలా, నీళ్లు కావాలా, రక్షణ కావాలా. ఇది ఎన్ని ఉంటే పిల్లలకి మనం నేర్పించడానికి గడిపేది. ఏమి ఉండవు. ఆ టైంలో మీరు పనిచేసిన కాలంలో బాగా స్ట్రిక్ట్ గా ఉండే హెడ్ మాస్టర్, బాగా స్ట్రిక్ట్ గా ఉండే హెడ్ మాస్టర్. స్ట్రిక్ట్ గా అందరూ స్ట్రిక్ట్ గానే ఉండేవాళ్ళు. టీచర్లకి పిల్లలకి అనుబంధం ఎట్లా ఉండేది? బాగానే ఉండేది. కొంచెం అప్పుడు భయం ఉండేదండి పిల్లలకి. టీచర్ వస్తున్నాడంటే ఎదురుగా వచ్చేవాడు కాదు, అవతల సందులో తిరిగిపోయేవాడు. అట్టుండేది. టీచర్స్ పిల్లలు సన్నిహితంగా ఉండేవాళ్ళ మీ దగ్గరకు వచ్చి? అప్పుడు లక్ష్మయ్య గారు అని ఒక ఆయన ఉండదు టీచర్. ఆయన ఉంటే పిల్లలకు భయం, బాగా ఆడలు. అప్పట్లో అందరికి విలువ ఇచ్చేవాళ్ళే, ఇప్పుడు అది లేదు. తర్వాత మీరు చేసే టైంలో ఏదైనా మంచి పెద్ద పని ఏమైనా చేశారా? ఆటలు ఆడిపించడం కానీ జిల్లా స్థాయిలో? నేను కూడా డ్రిల్ మాస్టర్ గారికి తోడుగా ఉండేవాడిని. డ్రిల్ మాస్టర్ పేరేంటండి? అప్పుడు వెంకయ్య. ఏ ఆటలు ఆడించారు మీరు? నేను బేస్ బాల్ ఆడించేవాడిని. మా స్కూల్లో ఒక సంవత్సరం జోన్ కూడా పెట్టాం. జోన్ పెట్టి దాదాపు 4 రోజులు అందరికి భోజనాలు పెట్టాం. స్కూల్ తరఫున 4 రోజులు 2 పూటలు భోజనాలు పెట్టాం. దాదాపు రోజుకి 1500 మందికి. అబ్బో! ఉదయం సాయంత్రం. చాలా గొప్ప విషయం. మరి ఎంతకంతో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎక్కడి పోయినా కూడా బేస్ బాల్ ఆడరు, ఎందుకంటే తగాలరు. అందుకని ఆ రోజు ఏం చేశారంటే
బేస్బాల్ ఆడించమంటే ఏ డ్రిల్ మ్యాచ్ ముందుకు రావా. కాకపోతే మీరు ఇక్కడ నుంచి ఆడకుండా పోవటానికి వెళ్ళలేదు, నేను 4 రోజులు మీకు ఫ్రీగా భోజనం పెట్టామంటే సరే ఆడిచ్చే వాళ్ళు ఉంటే ఆడతామన్నారు. అప్పుడు ఏమైంది, ఎవరు ఆడించకపోతే నేను ఆడిస్తానని చెప్తే సరే ఒప్పుకున్నారు. ఇద్దరు డ్రిల్ మాస్టర్లు, ఒక ఆయన ఏమో మా స్టూడెంట్, ఇంకొక అతనేమో మా చుట్టాం. వీళ్ళు ఎవరికి వాళ్ళే అనుకున్నారు మా మాస్టర్ గారు మన ఆయన మా బంధువులు మాకు సేవ చేస్తారు అని. నేను ఒకటి చెప్పాను, మీరు పోయి దూరం కూర్చోండి, ఏది చెప్తే అదే కరెక్ట్, మీకు తప్పుండొచ్చు, నా వరకు నేను ఏది చెప్తే అదే కరెక్ట్, మీకు సంబంధం లేదు, దూరం కూర్చోండి అన్నా. ఆడిచ్చా. సరే ఎవరికి వాళ్ళే మా వాళ్ళు గెలుస్తారు అనుకుంటారు, ఇద్దరికి గెలవరు కదా. రైట్ చెప్పినా నా స్టూడెంట్ వాళ్ళు గెలిచారు. సరే, మీరు అక్కడ వర్క్ చేశారు కదా సుదీర్ఘంగా 40 సంవత్సరాల వరకు, మీకు బాగా ఇష్టమైనటువంటి స్టూడెంట్స్ నేమ్స్? స్టూడెంట్స్ బాగా ఇష్టమైన స్టూడెంట్స్ అదే దొండేటి వెంకటేశ్వర రెడ్డి అని, అతను నేను చేరిన పక్కలో ఎస్ఎస్ఎల్సి. అబ్బా, అయితే అలాంటి స్టూడెంట్ మనం చూడలేము. దొండేటి వెంకటేశ్వర రెడ్డి అతని పేపర్లు టీచర్లు చూసి దిద్దేవాళ్ళు, అతని పేపర్ చూసి వేరే వాళ్ళు పేపర్లు దిద్దాలంటే. దొండేటి వెంకటేశ్వర రెడ్డి అతను ఇంజనీర్ అమెరికా పోయాడు. ఎప్పుడు 68లో అతను ఎస్ఎస్ఎల్సి. అక్కడ స్టూడెంట్ దాదాపుగా ఉండరు. తర్వాత ఇంకా సాంబశివరావు అతను కూడా తెలియకలడే, మంచి మార్కులు వస్తాయి కానీ ఇతను ఒక క్వశ్చన్ కి 5-6 పేజీలు రాసేవాడు. అక్కడ చూడండి ఉన్నారు అప్పుడు. మరి ఆ టైంలో ఆడపిల్లల విద్య ఎట్లా ఉండేది? టీచర్స్ ప్రోత్సహించేవాళ్ళ, తల్లిదండ్రులు ఆడే పంపించేవాళ్ళ? ఆడపిల్లలు పెద్దగా లేరు అప్పుడు, క్లాస్కి 5-6 అట్లే ఉండేవాళ్ళు. టీచర్స్ ఎప్పుడైనా తల్లిదండ్రులు ఇళ్ళకెళ్ళి బడికి పంపించమని అడిగారా? అప్పట్లో ఏదో ఉండేది, అడగటం చేయటం, ఏదో కొంచెం ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు 5-6 ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. నేను రిటైర్డ్ అయ్యేటప్పటికి అప్పుడెంతండి మొత్తం కూడా 250 మంది స్ట్రెంత్. నేను రిటైర్డ్ అయ్యేటప్పటికి 6th క్లాస్ 7th క్లాస్ 130 మంది ఉన్నారు. 2004కి 130 మంది, 70 మంది ఆడపిల్లలు, 60 మంది మగపిల్లలు. అంత స్ట్రెంత్ పెరిగింది. ఆడపిల్లలు బాగా వచ్చారు స్కూల్కి అప్పుడు. సరే, ఇంకా మీకు స్కూల్లో మంచి హెడ్ మాస్టర్ తో మీకు బాగా అనుబంధం ఉన్న హెడ్ మాస్టర్ చెప్పండి. హెడ్ మాస్టర్ అంటే అందరూ బాగానే ఉండేవాళ్ళు, అక్కడే ఉంటారు కాబట్టి అందరూ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనడానికి లేదు. ఆయన వేమారెడ్డి గారు మోనార్కు ఆ స్కూలు తీసుకొచ్చింది ఆయనే, కట్టించింది ఆయనే. ఆయన 76లో రిటైర్డ్ అయ్యారు. నేను ఆయన కింద 10 సంవత్సరాలు పనిచేశాను. మరి దాతల గురించి చెప్పండి. దాతల గురించి వీరారెడ్డి గారి గురించి, గోపాలకృష్ణారెడ్డి గారి గురించి మీ సొంత విషయం మీకు తెలిసిన అప్పట్లో. వాళ్ళు 600 ఎకరాల పొలం అంటే వాడికి 600 ఎకరాల పొలం దీని కింద రాసిచ్చారు, అనాథ శరణాలయం కింద. మరి అంత ఇచ్చినటువంటి దాతలు ఎవరున్నారండి? 120 మంది ఉన్నారండి హాస్టల్లో పిల్లలు. 120 మందిని 2 పూటలు భోజనం పెట్టి పోల్చి చదువు చెప్పారంటే మాటలా. మరి అది వాళ్ళు ఇవ్వటాన్ని కదా. ఇప్పుడు ఆ స్కూల్ అక్కడ ఉంది, లేకపోతే అక్కడ అసలు స్కూలే ఉండేది కాదు. అవును సార్. తర్వాత విద్యతో పాటు అక్కడ పిల్లలకి ఫుడ్ ఎట్లా ఉండేది అప్పట్లో? 65-70 ఆ టైంలో భోజనం ఫుడ్ ఒక పూట జొన్నన్నం సద్దన్నం పెట్టేవాళ్ళండి. సాయంత్రం పూట మటుకు వరన్నం పెట్టేవారు. ఎందుకంటే స్కూల్ కింద అదే హాస్టల్ కింద 300-400 ఎకరం పొలం ఉంది, నాగాడి.
400-500 బస్తాలు వడ్డు వచ్చాయి. అవి దానివల్ల సాయంత్రం విరామం పెట్టేవాడు. అయితే అప్పుడు స్కూళ్ళు లేవండి, స్కూళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మొత్తం ఊరికి ఒక స్కూల్ వచ్చింది, హై స్కూల్. హై స్కూల్ వచ్చినా కూడా 300 మంది 400 మంది ఉంటున్నారు పిల్లలు స్ట్రెంత్. ఇప్పుడు 1965-70 ఆ టైంలో మన గుంటూరు జిల్లా ఉమ్మడిగా ఉంది కదా, దానిలో మన పిల్లుట్ల జీవీజీకి ఆర్ఓ ఎటువంటి స్థితిలో ఉండేది? బాగుండేదండి. 67, 68, 69 3 సంవత్సరాలు 100% వచ్చింది SSLC వరసన. ఆ ఎడ్యుకేషన్ బాగుండేదండి. టీచర్స్ కూడా బాగా చెప్పేవాళ్ళు. బాగా చెప్పేవాళ్ళు. పిల్లలు కూడా ఎక్కువ మంది లేదులేండి. ఇవాళ ఏ క్లాస్ చూసినా 60-70 మంది ఉంటారు. బాగుండేది. స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. టీచర్ అంటే కొంచెం భయం ఉండేటప్పుడు. మీరు అక్కడ టీచర్ గా చేసి పిల్లట్లోనే ఉన్నారు కదా, మీ పిల్లలు ఎక్కడ చదివారు? మీ పిల్లలు అప్పుడే పిల్లలు హై స్కూల్. మీకు ఎంతమంది పిల్లలు? 3 అండి. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. 3 జీవీజీకి ఆర్ఓలోనే చదివారు. అక్కడే చదివాను. అంటే మీరు టీచర్ కమ్ పేరెంట్ ఆ స్కూల్ కి. అప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లుంటది అంటేనండి సార్, ఒకసారి గురిజాల పోలీస్ ఆఫీసర్ గురిజాల ట్రాన్స్ఫర్ ఇచ్చి తెలంగాణ నుంచి వచ్చాడు. అప్పుడు ఆ అబ్బాయి పేరు విగుణ అన్నారు. 10th క్లాస్ అప్పుడు SSLC. అయితే పల్నాడు మొత్తం తిరిగి ఏ స్కూల్ బాగుంటది మా పిల్లగాన్ని చదివించడానికి అని చెప్పి చివరికి పిల్లలతో తీసుకొచ్చి చేయించానండి గురిజాల నుంచి. గురిజాల హై స్కూల్ కూడా ఉంది కదా, అతన్ని పిల్లలతో తీసుకొచ్చి మా స్కూల్లో చేర్చాడు. అంత గొప్ప పేరు అప్పట్లో. అయితే మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మీరు ఇన్నాడు వర్క్ చేశారు కదా అక్కడ, మీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత 2004 తర్వాత కాంటాక్ట్ చేశారంటే ఈ ఆత్మీయ సదస్సులు పెట్టినప్పుడు మటుకు పిలుస్తారండి. గెట్ టుగెదర్. ఇప్పటికీ ఇంకా మేమిద్దరమే ఉంది. మీరు రాంకోట మాస్టర్ గారు. తక్కిన వాళ్ళు అందరూ ఎక్కువ మంది చనిపోయారు. సరే మాస్టర్, ఇంకా స్కూల్ గురించి ఏమైనా చెప్తారా మీరు? అప్పట్లో స్కూల్ పరిస్థితి, స్కూల్ గురించి ఏమైనా చెప్తారా? స్కూల్ మటుకు బాగా రన్ అయ్యేదండి. ఎడ్యుకేషన్ గానీ, స్పోర్ట్స్ గానీ నా జిల్లాలో పేరు. అంటే క్రమశిక్షణ కూడా బాగుండేది లేండి. అప్పుడు పనిష్మెంట్ ఎట్లా ఇచ్చేవాళ్ళు? ఎట్లా పిల్లల్ని ట్రీట్ చేస్తా ఉండేవాళ్ళు? పనిష్మెంట్ అంటే కొట్టడం, చేయటం అంత ఇది ఉండదు, కళ్ళ బెదిరే. మీరు కూడా పిల్లలతో ఏమైనా ఆటలాడేవారు అప్పుడు? ఎవరు? మీరు. నేను ఇండోర్ గేమ్స్ ఏమో మటుకు క్యారమ్స్ ఆడేవాడిని అండి. మీ స్టూడెంట్స్ తో ఆడాలంటే ఒక బ్యాడ్మింటన్, వాలీబాల్ అంటే మనం దాంట్లో పెద్ద నిష్ణాంతులు ఏం కాదు. వాళ్ళని ఆడిపించడానికి మనం ఆడటమే. థ్యాంక్ యూ సార్. మరి మీకు నమస్కారం. నమస్తే. మరి ఉంటాను. చాలా మంచి విషయాలు చెప్పారు. మీ వీడియో మీ స్టూడెంట్స్ కి వెళ్తది. మీ స్టూడెంట్స్ కొంతమంది చేస్తారు. మీ ఫోన్ నంబర్ కూడా పెడతాను ఈ వీడియోలో. ఇప్పుడు నాకు ప్రత్యేకత ఏంటంటేనండి సార్, నేను ఫస్ట్ ఆ స్కూల్లో చేరిన దగ్గర నుంచి ఫస్ట్ చేరింది నేనే, చివరి కూడా నేనే. తర్వాత పోస్ట్ లేదు, క్రాఫ్ట్ లేదు, తీసేశారు. ఫస్ట్ చేరింది నేనే, చివరిలో ఆ పోస్ట్ లేకుండా పోయింది. అయితే 6 అగ్నేశ్వర్ల కింద పనిచేశాను నేను. అదొకటి. అంతమందితో పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. సుదీర్ఘమైనటువంటి సర్వీస్ హిస్టరీ ఉన్నవాళ్ళు లేరు. సర్వీస్ అంత సర్వీస్ చేసిన వాళ్ళు లేరు. సార్
చుట్టుపక్కల స్కూల్ లేవు అప్పుడు, హై స్కూల్ మాసారం లేదు, మోద్యంపాడు లేదు. మరి కోనంకి నుంచి గణేష్పాడు, మాసారం, కొత్తపాలెం, గంగిరెడ్డిపాలెం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు నడిచి రోజు. 6 హెడ్ మాస్టర్లతో పనిచేసాము. మొదటి నేనే, చివరి నేనే దాంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.